వెల్కమ్ టు విశ్వ టీవీ. అన్నంత పని అయింది. గతంలో మనం రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడుకున్నప్పుడు ముఖ్యంగా ఈ రాజకీయాలలో బాగా పైకొచ్చింది ఎవరు? ట్రబుల్ షూట్ లీడర్స్, ట్రబుల్సమ్ లీడర్స్ లేదా కాన్స్పిరసీ మేకర్స్. ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ ఎదురు మల్లడం వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయినాడు. చంద్రబాబు ఎదురు మల్లడం వల్లనే, తిరుగుబాటు చేయడం వల్లనే ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు మొన్న అసలు సీటే లేదు, సీటే రాదు, ఒక విధమైనటువంటి తిరుగుబాట్లు నాయకుడు అని మనం అనుకున్నాం. రోజు ఏదో ఒక ట్రబుల్ క్రియేట్ చేస్తాడు అని. కానీ ఈరోజు గమనిస్తే ఏంటంటే మళ్ళీ ఏదైతే నీకు లేదు పో అన్నటువంటి పార్టీ టీడీపీ, చంద్రబాబు నాయుడు పిలిచి మళ్ళీ ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది, ఎంపీ సీటు నర్సాపురం. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే ఎంత కాదన్నా ఒక వ్యక్తి యొక్క ఆయన యొక్క ఆ లోపల ఉండేటువంటి ఆ యొక్క ఉట్లాట, ఎట్లా నేను 10 మందిలో ఎగ్జిస్ట్ కావాలి, నేను ప్రజానాయకుడిని, ప్రజలలో ఆల్రెడీ ఉన్నాను, ఉన్న విషయాలు మాట్లాడినా, తిరుగుబాటుగా మాట్లాడినా, సరైనటువంటి విషయాలను నేను తీసే ప్రయత్నం చేసినా, వాళ్ళు పెట్టిన హింసకు కూడా గురైనా అని ఆయన ఎన్నో చెప్తున్న దాంట్లో రఘురామకృష్ణరాజుకు ఎంపీ టికెట్ నర్సాపురం ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఇవ్వడం జరిగింది. ఇంకా ఆయనకు ఏందనంటే ఒక విధంగా ఆయనను మనము రేపొద్దున ఈ యొక్క తిరుగుబాటు, ఈ లక్షణం ఏదైతే ఉందో, అంటే ఈయన కావాలని ట్రబుల్ షూటర్ అంటే ఈజ్ నాట్ ఏ స్పాయిలర్ కాదు. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడమే ట్రబుల్సమ్ అయిపోయింది. జగన్ గురించి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తరిమి హింస చేసి ఆయనను ఏ విధంగా చంపాలని చూసినాడు అని ఆయన చెప్పుకున్నాడు. ఎందుకంటే ఇది మనకు ఈ విషయం కళ్ళ ముందు కూడా కొన్ని నాళ్ళు గడిచింది. ఇప్పుడేమంటే విషయం అంటే ఆయన గినక పార్లమెంట్లో ఎంపీగా కూర్చుంటే తెలుగుదేశం తరఫున భారతీయ జనతా పార్టీ ఆయన తప్పకుండా గుర్తించే అవకాశం ఉంది. ఎందుకంటే కూటమిలో వెళ్తున్నాడు. ఆయన రాబోయే కాలానికి ఈయన యొక్క ఏదైతే మేధాశక్తి, ఆలోచన, ఈయన తిరుగుబాటు, ఈయన ధైర్యము, ఈయన ఆవేశము, పౌరుషం, రాజకీయానికి అవసరమైనటువంటి ఈ రఘురామకృష్ణరాజు ఆల్మోస్ట్ సాధించింది. మొట్టమొదటి సాధింపు ఏంటంటే ఆల్మోస్ట్ టికెట్ లేదు, రాదు అన్న తర్వాత, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఆయన దిక్కు తిరిగి చూడలేదు. బీజేపీ వాళ్ళు పూర్తిగా బీజేపీ వద్దంది పో అంటే మళ్ళీ రమ్మన్నాను రా అని టీడీపీ, చంద్రబాబు అనడం జరిగింది. వద్దన్న బీజేపీ, రమ్మన్న చంద్రబాబు, టీడీపీ మొత్తానికి సాధించాడు. రఘురామకృష్ణరాజు మొదటి మెట్టు వచ్చిన కష్టాన్ని తేరుకొని సాధించినటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా మిగిలిపోతాడు. కాబట్టి దీన్ని చాలా బాగా ప్రజలు తీసుకుంటున్నారు.